సింహం అని సింగిల్ గానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు తమిళనాడు హీరో టీవీకే పార్టీ అధిపతి విజయ్. తమ సైద్ధాంతిక శత్రువు బీజేపీనే అంటూనే తమిళనాడు డీఎంకేని ఓడించడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. అసలు తమిళనాడులో ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా హీరోలకు అంత సీన్ ఉందా? తమిళ హీరో దళపతి విజయ్ రాజకీయ ఎత్తుగడలు ఏ మేరకు ప్రకంపనలు సృష్టిస్తాయన్న దానిపై ఇప్పుడు తమిళనాట అంతటా చర్చ జరుగుతోంది. టీవీకే పేరిట 2 ఏళ్ల క్రితం రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ మదురైలో ద్వితీయ వార్షికోత్సవ సభను అట్టహాసంగా నిర్వహించారు. టీవీకే ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతుందని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ రాజకీయాల్లోకి దిగారు. అంత పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకే గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ టీవీకే పోటీ చేయలేదు. వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీతోనూ టీవీకే పొత్తు పెట్టుకోదని ప్రకటించారు. ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని కూడా ఆయన సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో 2 పార్టీల మధ్యే పోటీ ఉంటుందని ప్రకటించిన ఆయన ఆ 2 పార్టీల్లో ఒకటి టీవీకే అయితే రెండోది అధికార పార్టీ డీఎంకే అన్నారు. టీవీకే మదురై సభకు లక్షలాదిగా జనం తరలి వచ్చారు. ஸ்டாலின் அங்கிள், வாட் அங்கிள் இஸ் வெரி ராங் அங்கிள். இப்படி தமிழ்நாட்டில் இப்ப நடக்கிற இந்த ஆட்சியினுடைய லட்சணத்தை பார்த்துக்கிட்டு நாம எப்படி சும்மா இருக்க முடியும்? ஒரு தவறு செய்தால் அதை தெரிந்து செய்தால் அவர் கபட நாடக மு.க. ஸ்டாலின் அங்கிளாகவே இருந்தாலும் அங்கிள் உங்களுக்கு மனசாட்சின்னு ஒன்று இருந்துச்சுன்னா நாங்க கேட்கிற கேள்விகளுக்கு மட்டும் கொஞ்சம் பதில் சொல்லுங்க அங்கிள். நீங்க நடத்துற இந்த ஆட்சியில நேர்மை இருக்கா, நியாயம் இருக்கா, ஊழல் இல்லாம இருக்கா, சட்டம் ஒழுங்கு சரியா இருக்கா, பெண்களுக்கு பாதுகாப்பு இருக்கா, பொதுமக்களுக்கு பாதுகாப்பு இருக்கா, இயற்கை வளங்களுக்கு பாதுகாப்பு இருக்கா? சொல்லுங்க మై డియర్ అంకిల్, சொல்லுங்க. సింహానికి ఒంటరిగాను గుంపుగాను ఉండటం తెలుసన్నారు విజయ్. సింహం ఒంటరిగా వస్తే మిగతా జంతువులకు నీళ్లు తాగిస్తుందని, అడవికి సరిహద్దులు నిర్ణయించి తన ఆధీనంలో ఉంచుకుంటుందని, ఎవరైనా తాకితే వదిలిపెట్టదని అన్నారు. అడవిలో ఎన్ని రకాల జంతువులు ఉన్నా రాజు మాత్రమే సింహం ఒకటేనని, రాజకీయాల్లోనూ సింహంలా బతకాలని స్పష్టం చేశారు విజయ్. 2026లో తమిళనాడులో రాజకీయ మార్పు తప్పదన్నారు. మహిళలు, దివ్యాంగులు, రైతులు, కార్మికుల కలయికగా తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పుకున్నారు విజయ్. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఫాసిస్టు బీజేపీని, పాయిజన్ డీఎంకేని చిత్తుగా ఓడించడమే టీవీకే ప్రథమ కర్తవ్యమని చెప్పుకొచ్చారు విజయ్. మదురై కిழக்கு வேட்பாளர் விஜய், மதுரை மேற்கு வேட்பாளர் விஜய், மதுரை மத்தி வேட்பாளர் விஜய், மதுரை தெற்கு வேட்பாளர் விஜய், மதுரை வடக்கு வேட்பாளர் விஜய், மேலூர் விஜய், சோழவந்தான் விஜய், திருப்பரங்குன்றம் விஜய், திருமங்கலம் விஜய், ఉసలంపట్టి విజయ్. సింహం తనకంటే బలమైన ఎరను మాత్రమే వేటాడుతుందని, ఆ రీతిలోనే తాను రాజకీయాల్లో తాడోపేడో తేల్చుకోవాలనే డీఎంకేతో తలపడేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. సినీ రంగంలో ఛాన్సులు లేక తాను రాజకీయాల్లోకి రాలేదని, ఆ రంగంలో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే రాజకీయ ప్రవేశం చేశానని చెప్పుకొచ్చారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లోనూ తానే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు భావించి ప్రజలంతా పార్టీకి ఘన విజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటానన్నారు. ఎంజీఆర్ స్థాపించిన పార్టీలో కార్యకర్తలంతా అయోమయంలో ఉన్నారని, ఆ పార్టీని సక్రమమైన మార్గంలో నడిపించేవారు లేకపోవటం బాధాకరమని అన్నా డీఎంకేని విమర్శించారు. నిజానికి తమిళనాట ఒకప్పుడు సినిమా హీరోలను డెమిగాడ్స్ గా చూసేవారు. అందుకే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి లాంటి వారు ముఖ్యమంత్రులు కాగలిగారు. కానీ ఇప్పుడు సినిమా హీరోల సభలకు తమిళులు భారీగా వెళ్తారు తప్ప ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచిస్తున్నారు. అందుకే కమల్ హాసన్, విజయకాంత్ లాంటి వారు విజయం సాధించలేకపోయారు. రజనీకాంత్ అయితే రాజకీయ పార్టీ పెట్టడానికే సాహసించలేదు. ప్రస్తుతం విజయ్ ఎజెండా కనపడేది ఏంటంటే తమిళనాడులో ఆయన డిఎంకే ఓటర్లు ఫోకస్ అవుతున్నాడు, కొంతవరకు ఏడీఎంకే ఓటర్లు. అది మిగతాది బీజేపీతో నాకు సంబంధం లేదంటున్నాడు. ఇది ఏ రకంగా మారుతుంది? కాంగ్రెస్ పార్టీ డిఎంకేను వదిలేసి విజయ్తో వస్తుందంటే మాత్రం చేయరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ సేఫ్గా ఉన్నది డిఎంకేతో. అందువల్ల విజయ్కి ఇప్పుడు చేసే పని డిఎంకేని అంత తగ్గించగలను,
డిఎంకే పరిపాలన మీద ఫోకస్ అవుతున్నాడు, డిఎంకే ప్రభుత్వంలో ఉన్నది, అంతవరకు చూస్తున్నాడు. కాబట్టి ఈ అటాక్ని డిఎంకే కాసుకోవాలి. డిఎంకే కనుక కాసుకోకుండా ఓట్లు వెళ్ళిపోతే మాత్రం డిఎంకేకి ప్రమాదం మాత్రం విజయ్ తీసుకొస్తాడు, ఆయన అధికారంలో వచ్చినా రాకపోయినా. వాస్తవానికి తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. కరుణానిధి కూడా లేరు. నిజానికిప్పుడు జయలలిత, కరుణానిధి లాంటి సొంత ఇమేజ్ ఉన్న నేతలు లేరు. అన్నా డీఎంకేని విజయవంతంగా నడిపే స్థాయిలో పళనిస్వామి లేరు. విజయ్ కు సినీ గ్లామర్ కలిసొస్తుందేమో గానీ దాన్నే నమ్ముకుంటే మాత్రం మునిగిపోవడం ఖాయం. తమిళనాడు రాజకీయాలకు సినీ రంగానికి చాలా దగ్గర సంబంధం ఉంది. పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన సినీ స్టార్ ఎంజీఆర్ మరణించే వరకు సీఎంగా ఉన్నారు. అన్నాదురై, కరుణానిధి, జయలలిత లాంటి వారు బాగా రాణించారు. అన్నాదురై, కరుణానిధి కలిసి చాలా సినిమాలకు పనిచేశారు. వీరు పెట్టిన డిఎంకే అప్పటి కాంగ్రెస్ ను ఓడించి అధికారంలోకి వచ్చింది. 1977లో వారి నుంచి విడిపోయిన ఎంజీఆర్ అన్నా డిఎంకే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా అప్పటిలాగే రాజకీయ శూన్యత ఉందని చెప్పారు విజయ్. అయితే సినీ రంగం నుంచి వచ్చి తమిళ రాజకీయాల్లో బొక్కబోర్ల పడ్డవారు ఉన్నారు. జెమినీ గణేశన్, విజయకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్ లాంటి వారు రాజకీయాల్లోకి వచ్చినా రాణించలేదు. ఇక రజనీకాంత్ అయితే రాజకీయ పార్టీ పెడతానంటూ దశాబ్దం పాటు ఊగిసలాడి చివరకు ఆరోగ్యం బాగోలేదంటూ పార్టీ పెట్టలేదు. విజయకాంత్ డిఎండిఏ పార్టీని 2005లో ఏర్పాటు చేశారు. కమల్ హాసన్ 2018లో ఎంఎన్ఎం ఏర్పాటు చేసి డిఎంకే రాజ్యసభ సీట్ ఇవ్వగానే పార్టీని వదిలేశారు. అయితే వారిలా కాకుండా విజయ్ కు ఇంకా వయసుంది కాబట్టి రాజకీయాల్లో ఒకసారి విఫలమైనా మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది.